పాకిస్తాన్ మత చిచ్చు రాజేయడానికే ప్రయత్నం జరుగుతుంది. ఇది తాజాగా భారత విదేశాంగ శాఖ అట్లాగే ఎయిర్ ఫోర్స్, ఆర్మీ తరపున ప్రెస్ బ్రీఫింగ్ సందర్భంగా చెప్పుకొచ్చినటువంటి పాయింట్. ఏంటంటే ఒకటి, గురుద్వారాలని టార్గెట్ చేస్తుంది. ఈవెన్ మొన్న కెనడా నుంచి కొన్ని హ్యాండిల్స్ ద్వారా ప్రొజెక్ట్ అయింది ఏంటంటే ఇవాళ రాత్రికి అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని పేల్చేయబోతున్నారు. పేల్చేసి అది పాకిస్తాన్ అని చెప్తారు, వాస్తవంగా అది పేల్చబోతోంది భారతదేశమే అన్నటువంటి ప్రచారాన్ని ఖలిస్తానీలు చేసుకొచ్చారు. వాస్తవంగా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంట్రోల్ చేయడం వల్ల అది ఏం కాలేదు. మొన్న కాశ్మీర్లోనూ గురుద్వారాన్ని దెబ్బతీసి అది భారత్ మీద పెట్టే నెపం ప్రయత్నించింది. అలాగే తాజాగా పూంచ్ సెక్టార్లో ఒక స్కూల్లో ఈ క్రిస్టియన్ నన్స్ అక్కడ ఉండేటటువంటి వాళ్ళు స్టూడెంట్స్ ఉంటే దాని మీద దాడి చేసింది, 2 చనిపోయారు. క్రిస్టియన్స్ అని చెప్పి వాళ్ళని చంపడానికి ప్రయత్నించింది భారతే అని చెప్పేసి పాకిస్తాన్ ప్రచారం చేస్తుంది. ఇట్లా తప్పుడు ప్రచారాల ద్వారా మతపరమైన ఉద్రిక్తత సృష్టించారు. ఇప్పుడు మొన్న ఎట్లయితే హిందూ ముస్లిం అని అడిగి చంపడం ద్వారా హిందువులు ముస్లింల మీదకి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం, ఇది పాకిస్తాన్ చేస్తున్నటువంటి తప్పుడు వ్యవహారం అన్నటువంటి విషయాన్ని తాజాగా తేల్చి చెప్తూ భారత ప్రభుత్వం ఇక్కడ కర్తార్పూర్ ఏదైతే ఉందో, అంటే సిక్కులు ఈజీగా చుట్టూ తిరిగి వెళ్లకుండా పాకిస్తాన్లోకి ఈజీగా వెళ్ళడానికి గురునానక్ సొంత ప్రదేశం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడానికి, కర్తార్పూర్కి వెళ్ళడానికి ఉన్నటువంటి రోడ్డుని మూసివేస్తున్నట్టు ప్రకటించారు. అట్ ద సేమ్ టైం తాజా పరిణామాలకు సంబంధించినటువంటి దాని మీద అప్రమత్తంగా ఉన్నామని ప్రకటించారు. ఇంకొక కీలకమైనటువంటి అంశాలు ఏంటి అంటే మొత్తం భారతదేశంలో లేహ్ నుంచి సర్క్రిక్ దాకా 36 చోట్ల టర్కీకి సంబంధించినటువంటి డ్రోన్ల ద్వారా, సోన్గుర్ డ్రోన్ల ద్వారా అటాక్కి ప్రయత్నించింది. అన్నిటినీ కూడా భారత రక్షణ విభాగం కంట్రోల్ చేయగలిగింది అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. బటిండా సైనిక స్థావరం మీద కూడా దాడికి ప్రయత్నించిందని చెప్పారు. కరాచీ, లాహోర్ మధ్యన ఒక పక్కన విమానాలు నడుపుతూ, అంటే సాధారణంగా యుద్ధం చేసేటప్పుడు ఇట్లాంటి దాడులు చేసేటప్పుడు ఎయిర్ స్పేస్ మూసేస్తారు. అలా కాకుండా వాళ్ళు ఎయిర్ స్పేస్ రన్ చేస్తూ విమానాలు నడుపుతున్నారు. ఎందుకంటే ఆ టైంలో భారత్ కనుక ఏమైనా అటాక్ చేస్తే వాళ్ళ పౌర విమానాలు పోతాయి, అది భారత్ మీద నెపం వేయడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. ఇది పూర్తిగా అసలు నియమాలకు విరుద్ధమైనటువంటి అంశం. టోటల్గా 20 ప్రాంతాలని టార్గెట్ చేసింది కైనెటిక్, నాన్ కైనెటిక్ వాటి ద్వారా అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఏదైతే ఎల్ఓసి దగ్గర కాల్పులు కంటిన్యూ అవుతోంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఓవరాల్గా పాకిస్తాన్ చేస్తున్నటువంటి వ్యవహారాల గురించినే చెప్పారు. ఇక్కడే అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే నిన్న భారత్ చేసిన దాడి కానీ, కరాచీ ఇష్యూ కానీ ఏం చెప్పలేదు. ఈవెన్ ఇక్కడ సాధారణంగా వెంటనే ఇదిగో ఎన్ని కల్పితాలు ఇండియాలో మీడియా అని చెప్పి కొంతమంది మాట్లాడేస్తారు. కానీ అసలు పాయింట్ లాజిక్ ఉంది. ఒకసారి గుర్తుకు తెచ్చుకొని నిన్నగాక మొన్న JF-17 విమానాలు కూలినాయి అన్నటువంటిది పాకిస్తాన్ చెప్పింది. భారత నిన్న కానీ మొన్న కానీ బ్రీఫింగ్లో చెప్పారా మనం కూల్చామని? నథింగ్ చెప్పలేదు. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయని చెప్తారు. అదే సందర్భంలో F-16 కూలి దాంట్లో పైలట్ కూడా దొరికాడు, అది కన్ఫర్మేషన్. కానీ వీళ్ళు బ్రీఫింగ్లో చెప్పారా? అంటే ప్రపంచానికి వీళ్ళు బ్రీఫింగుల ద్వారా ఇచ్చే ఫోకస్ ఏంటంటే మేము తీవ్రవాదం మీద పోరికే కట్టుబడి ఉన్నాం, మేము పాకిస్తాన్ ఏమీ చేయట్లేదు, పాకిస్తాన్ ప్రజలను ఏమి చేయట్లేదు, పాకిస్తాన్ సైన్యాన్ని ఏం చేయట్లేదు, కరాచీ పోర్ట్ ఏం చేయట్లేదు, పాకిస్తాన్ ఆర్థిక మూలాలు ఏం దెబ్బతీయట్లేదు అన్నటువంటి చెప్పుకొస్తారు. అంటే అసలు దాంతో మాకేం సంబంధం లేదన్నట్టు ప్రవర్తిస్తారు. జరిగేది జరిగిపోతూనే ఉంటుంది. అదే సైనిక వ్యవహారాల్లో అత్యంత కీలకమైనటువంటి ఇష్యూ.